ఇదొకట గీది నూర్రా బ్రదర్. మాట్లాడేది ఎవరో చెప్పాలి కదా. మాట్లాడేది ఎవరు? హలో 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 అండి మీది ఎవరు మాట్లాడేది ఎవరో చెప్పాలి కదా. మీది మంటన్న ఛానల్నా? మాట్లాడేది ఎవరు బ్రదర్? మాది ఇక్కడ అండి, మా నల్గొండ డిస్ట్రిక్ట్. హలో, మీ పేరు బ్రదర్? నా పేరు సాగర్. సాగర్ చెప్పు. ఇప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే జర నా పేరు గీదానికి అయిపోయా. మల్లన్న గారా మాట్లాడుతున్నా సార్. హలో చెప్పా. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు మా తరఫున ఉంటారని మీరు బీజేపీకి వెళ్ళారు సార్, అది దాని గురించి దళితుని సార్. అదే నా మీద కేసు పెట్టింది దళితులే కేసు పెట్టింది ఆ రోజు. అట్లా పెడతారు సార్. ನೀವು వాళ్ళని అడగాలి మరి ఎందుకు పెట్టిరా నీకు. మేము నమ్ముకొని మేము రోజు చూస్తున్నాం, మీరు అట్లా చేస్తారా సార్? అదే వాళ్ళని అడగాలి ఎందుకు పెట్టరు ఆయన మీద అని. అదే సార్, మేము నన్ను అనుకోని మేము ఛానల్ చూసినాం, మీరేమో ఇట్లా చేస్తారు అనుకోలేదు మేము. అదే వాళ్ళని ఎందుకు పెట్టిర్రా అని చెప్పని అడుగుకోవాలి ఫస్ట్. వాళ్ళని అడిగి నాకు ఫోన్ చేశాగా సార్. ఇంకా అంటే మా దాంట్లో కలవరా మీరు? అంటే దళితుల్లో కలవరా? బీజేపీ అని ఉంటారు అంటున్నా. అది వేరే సబ్జెక్ట్లే, అది వేరే సబ్జెక్టు. అంతేనా సార్? ఓకే సార్. ఇప్పుడు ఏమంటాడు, దళితులే నా మీద కేసు పెట్టిండు కదా అందుకే నేను బీజేపీలోకి పోయినా అంటాడు కదా. దళితులు ఒట్టిగానే నీ మీద కేసు పెట్టిండ్లా? ఒట్టిగా వాళ్ళకి తినదరగాక కేసు పెట్టిండ్లా? దళితులు ఒట్టిగానే కేసు పెట్టిండ్లా అంటున్నావు కదా. అడుగుదాం, దళితుల్ని నువ్వు ఎక్కడికి పంపినావు, వాళ్ళను ఎక్కడికి పంపితే వాళ్ళని ఏమన్నావు అనేది వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడదాం. నువ్వు సంసారిలాగా మాట్లాడుతున్నావు కదా. కిషన్ నేను చిలకప్రాయన అన్నాను, లైవ్లో ఉన్నా నేను. ఇప్పుడు ఈయన తీన్మారు చింతపాండు నా మీద దళితులే కేసులు పెట్టిండ్లు, దళితులు ఒట్టిగానే పెట్టిండ్లు కేసులు అని ఒక ఆడియోలో మాట్లాడుతుండే ఒక దళితులతోటి. కేసు పెట్టింది నువ్వును మన నేత అశోకు ఇద్దరు. ఇప్పుడు నేత అశోకు మాల, మీరు మాదిగా. ఎందుకు పెట్టిండ్లో ఒక్క 2 నిమిషాలు చెప్పుర్రి కరెక్ట్గా. అంటే ఒట్టిగానే ఆయన మీద ఒట్టిగానే అభాండం వేసి పెట్టినట్టు చెప్తాను. అభాండం ఏం లేదన్నా, మేము ఆయనతోని తిరిగిన క్రమంలో ఆయన ఊరికే అంటే మనను ఫస్ట్ ఆయన పాదయాత్రకు అట్లా పోతా అంటే మనము ఏదో బహుజనవాదం అని అంటే మనము దానికి కొంచెం అడే కరెక్ట్ అయి మనం వెళ్ళిపోయిన తర్వాత పాదయాత్ర అయిపోయిన క్రమంలో తర్వాత మనం ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోదామనే ప్లాన్ లో మనం ఉన్నాం. కరెక్ట్ మనల్ని పోనీలే అక్కడ. అవును, ఎందుకంటే ఆపిండు. అంటే ఎవరెవరు అయితే ఉన్నారో వీళ్ళు కొంచెం వర్క్ చేసేటోళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు అనేటోళ్ళు అను పోనీళ్ళు ఆపిండు. శాలరీలు ఇవ్వకుండా మళ్ళీ ఏ ఖర్చులు ఇవ్వకుండా ఏమి ఇవ్వలే మనకు. స్వచ్ఛందంగానే ఉన్నాం. ఆపిండు. ఎందుకు ఆపిండు అంటే తమ్మి మనం ఇట్లా పెద్ద ఎత్తున పోతున్నాం, మనం అది చేస్తాం, పార్టీ పెడతాం, మనం ఇది చేస్తాం, కొంచెం రాజకీయంగా మనకు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఇట్లా ఎవరెవరు మనము మీరందరూ ఉండాలి తమ్మి అని అంటే సరే అనుకుని మనం ఏదో ప్లాన్ చేస్తున్న ఉద్దేశం కొద్దీ మనం ఉన్నాం. ఇక ఉండే క్రమంలో ఏమైంది, మీరు మిమ్మల్ని ఆఫీసులకి మీకు ఆఫీస్ అప్ అయిపోయిండు. మొత్తం మనకు ఆప్ అయిపోయిండు. ఎందుకంటే బయటకి వస్తే ఏం జరుగుతుందో అని. బయటికి అంటే వాడు ఒక ఇంటెన్షనల్ గానే లోపల ఇంటెన్షన్ ఏదో పెట్టుకొని అందరిని ఒక్కొక్కరిని డివైడ్ చేసుకుంటా నిన్న ఆఫీస్ అప్ అయిపోయిండు. మమ్మల్ని అశోక్ అని నాకు ఇట్లా మన జిల్లా కమిటీలు వేస్తానికి మమ్మల్ని జిల్లాల అదే ఇప్పుడు జిల్లా కమిటీలు వేయడానికి పోయినా మీకు ఏం అభిమానం అక్కడ జరిగిందో చెప్పు కరెక్ట్ గా. అదే మాకు మా ఇద్దరిని మాకు అన్నం అంటే అది తినడానికి తిండి సరిగా పెట్టకపోవడం. ఇప్పుడు జిల్లా కమిటీలు వేయడానికి నువ్వు నేత అశోకు
చింతపండు నవీన్ వల్ల అన్న పెద్దన్న వెంకటేషు దాసరి భూమయ్య నలుగురు పోయిన్లు మీరు. అవును. నలుగురు పోయినాక మీ ఇద్దరికి అక్కడ జరిగిన అవమానం మంచిగా చెప్పు, మనం లైవ్లో ఉన్నాం. అదే అన్న అవమానం ఏంది, మమ్మల్ని కులం పేరుతో క్లియర్ గా మమ్మల్ని నాకు ఇంటెన్షనల్ గానే వాళ్ళ మల్లన్న గారు వీళ్ళకు చెప్తేనే వాళ్ళు మా మీద డైరెక్ట్ నే వాళ్ళు చూపెట్టారు మమ్మల్ని. ఇంకా కులం పేరుతో ఇంకా మిమ్మల్ని స్టేజ్ ఎక్కనియలే, మమ్మల్ని స్టేజ్ ఎక్కని. అప్పుడు మీరు నన్ను నమ్మిన్లా? నమ్మలేదు. అప్పుడు మిమ్మల్ని నిజం చెప్పినా నన్ను నమ్మిన్లా? నమ్మలేదు. మిమ్మల్ని కేవలం స్టేజీ కూడా ఎక్కనియడు పైకి, దాసరి భూమయ్యను వాళ్ళ అన్న ఇద్దరే ఎక్కుతారు, మిమ్మల్ని కిందనే ఆ పేపర్లన్నీ ఎదురుకరమ్మంటాడు, మీకు ఇటువంటి అవమానం జరగబోతుందని మీరు వేటప్పుడే చెప్పినా నేను చెప్పిర్రు కానీ మేము నమ్మలేదు. మమ్మల్ని అట్లా అడ్జేసిండు. తర్వాత ఇక వీళ్ళు అంటే డైరెక్ట్ చూపించింది వాళ్ళు మాకు మమ్మల్ని వాళ్ళతో ఉండనియకపోవడం, వాళ్ళతో కలిసి తిననియకపోవడం, ఒక రూమ్ లో పడుకోకుండా వాళ్ళకో రూము మీకో రూము మాకో రూము, ఇదంతా ఇంటెన్షనల్ గా మాకు క్లియర్ గా మాకు అర్థమయ్యేసరికి మేము వాళ్ళతో అది చేసుకొని మేము డైరెక్ట్ ఎప్పుడు గోదావరి నుంచి డైరెక్ట్ వచ్చేసింది. మీరు ఎన్ని గంటలకు వచ్చింది? మీరు రాత్రి వచ్చినాం. రాత్రి 12 గంటలకు వచ్చి ఎక్కడ పడుకున్నారు మీరు? అక్కడనే ఆఫీస్ దగ్గర షటర్ బయట పడుకున్నారు మీరు. షటర్ బయట ఆడనే పడుకొని మల్లన్న వచ్చేదాకుండి మల్లన్నతో మాట్లాడితే మల్లన్న కూడా ఇక ఏదో సోది చెప్పిండు అంత మొత్తం. వాళ్ళ అన్నను చెప్పుతోడు కొడతానులే. అన్నను చెప్తుంది కాదు, వాళ్ళ అన్నను గలీజ్ బూతులు తిట్టిండు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టిండు, అందరిని తిట్టిండు. మనం ఇప్పుడు లైవ్ లో మనం మాటలు కూడా కాదు కానీ నన్ను నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఇంటికి రానియనోడు మా అన్న గవాన్ని మీ మీద ప్రయోగిస్తానా, వాడిని చెప్పుతోడు కొడతా లాకొడుకు అని ఎన్ని తిట్టిండు. వాడు నేను అప్పుడు నేను ఇట్లా ఈ అమ్మాయిని చేసుకున్నాను, నన్ను ఇంటికి రానియాలి, అది రానియలే వీళ్ళు. ఇప్పుడు ఏదో నేను ఇప్పుడు ఇట్లా మంచిగా ఉన్నాను, ఇప్పుడు నన్ను దగ్గర ఇస్తారు, వాళ్ళు కాదన్నా కావాల్సింది నాకు మీరే కావాలి అని బదిలాయిండు. గదవ పట్టుకుని కడుపులో తలకాయ పెట్టిండు. ఇన్ని చేసి మళ్ళీ అంటాడు కదా, నేను నా మీద దళితులు కేసు పెట్టిండ్రు, వాళ్ళని అడగాలి. జ్ఞాత అశోక్ అయితే తలైన కోసేయడానికి సిద్ధం కాలే. అవును. అరే అది కాదన్నా అని మనం చెప్పినా కూడా ఇన్లే ఆయన. మళ్ళీ ఇప్పుడు అది ఆడియో ఒకటి మన దగ్గరకు వచ్చి ఉండే, అది వినపెడితే మరి నా మీద దళితులే కదా కేసు పెట్టిందంటే ఒక మాదిగా వారిని మాదిగా అన్నట్టు వాళ్ళని అంటరాని వాళ్ళ లెక్కని అన్న నువ్వు ట్రీట్ చేస్తావు. మళ్ళా దాసరి భూమయ్య 300 కాపే, వీళ్ళ అన్న 300 కాపే, వీడు 300 కాపే, అటు చూస్తే మాలైనా ఇటు చూస్తే మాదిగైనా వీళ్ళిద్దరిని ఇబ్బరు పెట్టి మళ్ళీ నేను ఏమనలే అన్నట్టు. మళ్ళీ ఆఖరికి మీ మీద ఏం చేసిండు, మీద ఏం చేయకముందే టీఆర్ఎస్ మనుషులు అని పెద్దగా మీ మీద ప్రోగ్రామ్ చేయలే. అవును. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ ఎట్లా నడమంటే అట్లా నడుతాన్లు, మీరున్నదేమో బీఎస్పీలా. నిరూపించిండ టీఆర్ఎస్ నిరూపించిండా? అసలు మీ అన్నే బీఎస్పీ నుండి పోటీ చేసే కదా చెప్పదండి నుండి మరి అట్లా. అందుకే నీకు ఫోన్ చేసిన. ఒకసారి రాండి, ఒకసారి ఆఫీస్కి రాండి, మీ కథ అంతా తెలవాలి. అర్థమన్నా చేద్దాము. ఏదో అబద్ధాన్ని నిజమే అయినా ఇప్పుడు ఒకటి ఏంటంటే అన్న, వాడు ఆల్రెడీ ఎన్ని రోజులు అబద్ధాలు మసిమూసి మారడికాయ చేస్తాడన్నా, ఎన్ని రోజులు చేసుకుంటూ తిరుగుతాడు చూడు. ఏదో ఒక రోజు అయితే తెలుస్తాయి కదా. లేదు వాడు యాక్షన్ ప్లాన్ ప్రకటించగానే ఒకసారి మొత్తం అందరం బయటికి వచ్చి మన సంగతి ఏందో చెప్పే ప్రయత్నం చేద్దామన్న. ఓకే కిషన్, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా. ఓకే కిషన్. ఎందుకంటే మన 2-3 సంవత్సరాల మన లైఫ్ స్పైల్ చేసిండాడు మామూలా. మళ్ళీ ఏం చేయనట్టు నా మీద వచ్చిన దళితులు కేసు పెట్టినాడు. దళితులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు కాదు, ఇంత తిండి తింటే విశ్వాసంగా పనిచేస్తారు. మనము జాబులు వదిలిపెట్టుకొని మన టైము నీది ఎక్కడ కరీంనగర్లో ఎక్కడ చెప్తాము నీది? మనది ఇప్పుడు బైఫర్కేషన్ లో సిద్దిపేట జిల్లా నుండి నువ్వు ఎక్కడో సిరిసిల్ల నుండి నేతాశోక్ అన్న మీరు అందరు కలిసి వస్తే వీడు మోసం చేసి మళ్ళీ వీడిని మీద కేసులు పెట్టినని చెప్తాడు. వీడు కేసు పెట్టుడు కాదు, వాని ఇంకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనలా వాస్తవానికి వాని మీద మనం ఇప్పుడు మన కేసులు వేయాలన్నా, ఇప్పుడు వానితో తిరిగి మన హెల్త్ కూడా ఖరాబ్ అయింది. ఇప్పుడు సంవత్సరంకి వెళ్ళి నేను వర్క్ చేయకుండా అయిపోయినా, నేను మెంటల్ గా. అయ్యో ఏమైంది? ఆ ఫోన్ కాల్స్ విపరీతమైన ఫోన్ కాల్స్ మాట్లాడి నాకు నర్వ్ ప్రాబ్లం వచ్చింది. అమ్మా, ఎప్పుడు సెల్లులు మీ దగ్గరనే ఉండే?
ఎప్పుడు నేను 24 hours నేను తెలంగాణ పొద్దున్నాక ఫోన్ కాల్స్, విపరీతమైన ఫోన్ కాల్స్ మాట్లాడి నాకు నరువు ప్రాబ్లం వచ్చి నేను సంవత్సరం కలిసి హాస్పిటల్ పోయి తిరుగుతున్నా. గాంధీ హాస్పిటల్ పైసలు లేక గాంధీ హాస్పిటల్ పోండి, మన గవర్నమెంట్ హాస్పిటల్ పోండి. నేను మళ్ళీ మాట్లాడతా తమ్ముడు నీతోటి. ఇప్పటికి సెట్ కాలేదన్న లైఫ్. ఇంకా నేను మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా అన్న. ఓకే, ఇది దళితులు వచ్చే కేసు పెట్టిలా నీ మీద. ఇక్కడ మారుతిరావు అని ఉంటాడు ఒక ఆయన, మారుతిరావు. ఈయన స్ట్రాటజిస్ట్ ఈయన మాకు. ఇప్పుడు భూమయ్య, వెంకటేషు, తీన్మార్ నవీన్కి సంబంధించి వెంకటేష్ వాళ్ళ సొంత అన్న, భూమయ్య వాళ్ళ కులపైన, నేత అశోక్ మాల, ఇప్పుడు ఫోన్ చేసిన తమ్ముడు మాదిగవారు. వీళ్ళంతా కలిసి జిల్లాల పర్యటన చేయాలి, జిల్లాల సమావేశాలు పెట్టుకుంటూ రావాలి. నేను పోయేటప్పుడే 2 రోజుల ముందు వీళ్ళందరికీ చెప్పిన, వాడి ప్లాన్ అది కాదు. వాడు ఏం చేయబోతున్నాడు అంటే, ఇగో ఈయనను ముందు ఎగరగొట్టబోతున్నాడు. ఎందుకంటే అప్పటికి 8 నెలల వరకు ₹1 ఎవరికి ఇవ్వలేదు. వచ్చినట్టు వాడే తింటాడు. ఇటు శాలరీలు లేవు, జీవితాలు లేవు, పిల్లల్ని విడిచిపెట్టుకొని అందరు వచ్చిండ్రు. అది కాదు, ముందు వానితో మాట్లాడాలి. వాడు పార్టీ అంటాను కానీ ఎప్పుడు పార్టీ పెడతాడో అర్థమైతే లేదు. మరి ఇక్కడ ఒట్టిగా ఎన్ని రోజులు ఉంటారు పిల్లలు ఇక్కడ శాలరీలు లేక? ఇప్పుడు చేసిన కిషను భార్య ఉన్నది, ఆయనకు భార్య ఉన్నది. నేత అశోక్ వాళ్ళ భార్యను పిల్లల్ని విడిచిపెట్టి వచ్చిండు, ఈయనకు భార్య ఉన్నది. జిల్లాలు తిరగడానికి కమిటీలు వేయడానికి పోతే ఈయనను స్టేజ్ ఎక్కనియాడు. ఇప్పుడు ఫోన్ చేసిన కిషన్ను స్టేజ్ ఎక్కనియాడు. ఆ నేత అశోక్ మాలవారు ఆయనను స్టేజ్ ఎక్కనియాడు. వీళ్ళన్న దాసరి భూమి అయ్యే ఇద్దరు స్టేజ్ ఎక్కడం, వీళ్ళేమో పేపర్లు ఎదురుగా రావాలి. అక్కడికి పోయి చెప్తీన్లే గొడగొడ ఏడ్చుకుంటూ అర్ధరాత్రి వచ్చిండ్లు. మొత్తం మళ్ళీ నేనే, ఇది కాదురా బాబు, ఇది జరిగేది, ఇప్పటికైనా అర్థం చేసుకోర్రి. ఒక్కొక్కరిని ఏదో ఒక నింద పెట్టి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే కొన్ని కోట్ల డబ్బు వచ్చి పడుతున్నది. ఇప్పుడు వీళ్ళు ఉంటే వీళ్ళంతా భాగస్వాములు అవుతారు అనే భయం అనుకున్నది. చిలక ప్రవీణ్ అన్న ఈ గుంపుతోటి ఏం చేయబోతున్నాడో అని ఒక భయం స్టార్ట్ అయింది వాడికి అని చెప్తే గప్పుడు నమ్మిండు. ఇక ఈయనను ఇప్పుడు మారుతిరావు కదా, వెలుమైన అనుకొని ఈయన మీద టీఆర్ఎస్ ముద్రేసిండు. వీళ్ళిద్దరి మీద కిషన్ మీద, నేత అశోక్ మీద వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అని ముద్రేసిండు. పాపం వాళ్ళిద్దరు బీఎస్ పోళ్ళు. అసలు ఈయన రాజకీయాలలోనే లేడు. ఆయన ఒక స్ట్రాటజిస్టు. ఎవడు పోటీ చేస్తే అక్కడికి పోయి గీ అంశాల మీద మాట్లాడితే బాగా ప్రజల్లోకి పోతారని చెప్పేటోడు. మళ్ళా ఈడు మంచోడు, వీని మీద ఒట్టిగానే వేసిండు నిందలు అన్నట్టు చెప్తాడు. లంగా గాడిది. నిన్న అరబిడ్డని విడిచిపెట్టేయలేదు దొంగ, నేను విడిచిపెట్టేయలేదు. ఇవాళ 12 గంటలకు మరి ప్రెస్ మీట్ పెడతారట. ఏం ప్రెస్ మీట్ పెడతారో చూద్దాం మరి.